హాయ్ అండి. మా ఇంటి దగ్గర చూడండి పిల్లలతో ఎంత హడావుడిగా ఉందో. మా పిల్లలిద్దరికి స్కూల్ లేదు కండి, ఎక్కడ లేని పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారో. రోడ్డు అంతా శుభ్రంగా తుడిసేసుకుంటున్నారండి ఆడుకోవడానికి. చూడండి అలా ఆడుకుంటాకే శుభ్రంగా తుడిసేసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తారండి. మా పిల్లలకి స్కూల్ లేకపోతే మట్టుకి మా బజార్లో పిల్లలందరూ మా ఇంటి దగ్గరే ఉంటారండి. చూడండి ఆడుకుంటాకి ఎలాగొచ్చారో. కొట్టేస్తావు తమ్ముడు, ఎవరిని కొట్టేస్తావురా? నన్ను కొడతావా? నన్నే కొట్టేస్తావా? ఇంటి పక్కన ఇసుగొట్టు ఒకటి ఉందండి, ఇసుగొట్టు మీద ఆడుకుంటున్నారు. మా ఇంటికాడ అయితే రచ్చ చేసేస్తారండి పిల్లలు. ఇక వచ్చిన పిల్లల్ని ఏమంటామండి, అలాగ ఆడుకుంటూ ఉంటారు. రిషి ఏమాట అది? ఏమాట ఆడుతున్నావు? మా ఇంటి పక్కన ఖాళీ స్థలంలో అయితే చూడండి సాయంత్రం మాటలు పిచ్చుకలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. పిచ్చుకలు సౌండ్ వస్తుంది ఏంటని చూస్తండి. పిచ్చుకలన్నీ ఓ చాటలు ఉన్నాయండి. చూడండి ఎలా మేస్తున్నాయో. చిన్ని పిచ్చుకలండి అవి. ఆ గడ్డలు అసలు కనిపెట్టలేదు, అసలు గుంపుగా ఉన్నాయి. చూస్తా భలేగా ఉన్నాయండి. మేస్తున్నాయి, పురుగులు అయ్యో తింటున్నట్టున్నాయి. సాయంత్రం అయితే పిచ్చుకలు అయితే ఇలాగొచ్చేసి ఆ గడ్డలు అయితే అలా మేస్తాయండి. చూడండి చిన్న పిచ్చుకలండి, గుంపుగా ఒకసాటిన ఉన్నాయి. చిన్న పిచ్చుకలండి, గడ్డలు అయితే కనిపించలే సరిగ్గా. చూడండి కరెంటు తీగ ఎక్కేసినాయి. చూడండి ఒక పక్క అయితే గోదావరి అయితే గడ్డలు అయితే ఆట ఆడేస్తున్నారు. అలా ఆడుకుంటుంటే నా కొడుపు అయితే నొప్పి వచ్చేసిందండి నవ్వలేక. చూడండి అలాగ ఆడుకుంటున్నారు ఆ గోదావరిలో. ఆ గడ్డలో తెగదూరలేస్తున్నారు. బడికి సెలవులు ఇచ్చేటప్పటికి అలా ఆనందం అయితే చూడలేకపోతున్నాను. చూడండి ఎలాగ ఆడుకుంటున్నారు గడ్డలో. హాయ్ చెప్పు మీ అమ్మకి. హాయ్ అమ్మా. మీ అమ్మకి ఆడతాను. డైలీ ఇంతేనండి, ఇలాగే ఆడుకుంటారు. మా ఇంటి దగ్గరలోకి వచ్చి అయితే పిల్లలందరూ చూడండి. ఈ పిల్లలకి సెలవులు ఇచ్చాక మా బజార్లో మట్టుకి రోజు ఇదే అడవుడి అండి. మధ్యాహ్నం వచ్చేస్తారండి, ఆడుకుని అయితే వెళ్తారు. మా ఇంటి దగ్గర రచ్చ